May God bless you, dear. May God bless you, dear Jyotismai. May మేడం గారు మీరు సార్ ఎవరికైనా సరే డబ్బులు ఉండొచ్చు, కానీ దాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఆ డబ్బును ఉపయోగించడం అనే దాన్ని వాళ్ళ హృదయం కావాలి. అట్లాంటి హృదయం ఉన్నటువంటి మిండి శ్రీనివాసులు గారు ఆయన బాగా అభివృద్ధిలోకి వచ్చి కెనడాకి వెళ్ళి అక్కడ స్థిరపడి సంపాదించుకుంటారు. ఆయన సంపాదించుకుంటారు, ఏం సంపాదించుకుంటారు అనేది మనకు అవసరం లేదు, కానీ ఆయన చేస్తున్న పనుల ద్వారా ఆయన మనకు గుర్తించబడతారు. ఈ విధంగా 2-3 కార్యక్రమాలకు నేను మాధవి గారు పిలిస్తే నేను అటెండ్ అయినాను. అన్నా క్యాంటీన్లో భోజన వితరణ అనేది కూడా జరిగింది. అంతకుముందు కూడా ఈ విధంగా సింగిల్ పేరెంట్కి ఉన్నటువంటి పిల్లలకి ఇట్లా వస్త్రదానం చేయడం అనే దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. ఏమైనా మనందరం కూడా ఒక చోట చేరాం. ఇప్పుడు నేను కూడా ఒక సింగిల్ పేరెంట్ వాళ్ళ అమ్మాయిలాగే నేను వచ్చాను. మా నాన్న మేము చదువుకుంటున్న రోజుల్లో చనిపోయారు. అక్కడి నుంచి మేము బాగా చదువుకొని స్కాలర్షిప్స్ తెచ్చుకుంటూ చేసినటువంటి మా రిటైర్ హెచ్ఎం శారదా మేడం గారికి, మేము వాళ్ళకి పక్కనే శారదా బాయ్స్ స్కూల్ మేడం హెచ్ఎం, మేము వచ్చేసి గర్ల్స్ స్కూల్లో చదువుతున్నాము. మేడంకి నేను తెలియదు, మేడం నాకు తెలుసు. మేడం గారికి ధన్యవాదాలు. మా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అలర్ సుధాకర్ గారికి, మా జనసేన వీర మహిళ అయినటువంటి లక్ష్మి గారికి, సంధ్యా మేడం గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇక్కడికి మేమందరం ఎందుకు వచ్చామంటే ఈ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నటువంటి మాధవి అక్క ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు. మా సార్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. అక్క వాళ్ళు ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీరు వచ్చి మా పిల్లలకు కొంచెం స్పీచ్ ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతున్నారు. అది మీరు దీన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ టైలరింగ్ నేర్చుకుంటే మన కుటుంబాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేది మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు నేర్చుకోవాలి. ఉచితంగా నేర్పిస్తున్నందుకు అక్కకి మనందరం థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి అక్క ఈ ఫీల్డ్లో ఉండి అందరికీ నేర్పించే విధంగా ఉన్నప్పుడు దాన్ని మన కావలిపట్నంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఉపయోగించుకుంటే మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలైనటువంటి వాళ్ళకి అక్క ఈరోజు ఈ డ్రెస్సులు పంచుతుంది కదా, ఇవన్నీ మీరు తీసుకొని మీరు కూడా రేపు ఫ్యూచర్లో మీరు మంచి భవిష్యత్తులోకి వచ్చి మీరు కూడా లేని వాళ్ళకి సహాయం చేయండి. ఇంతే, ధన్యవాదాలు.